బ్రేకింగ్ న్యూస్. ముంబై నుంచి అమెరికా వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ముంబై నుంచి బయలుదేరిన కాసేపటికే విమానంలో టెక్నికల్ ఎర్రర్ వచ్చింది. దాంతో సముద్రంపైనే ఫ్లైట్ గంటకు పైగా చక్కర్లు కొట్టింది. టేక్ ఆఫ్ అయిన తర్వాత సాంకేతిక లోపం తలెత్తిందని పైలట్ అనౌన్స్ చేయడంతో ప్రయాణికులు వణికిపోయారు. కొద్దిసేపటి తర్వాత తిరిగి ముంబైలో సేఫ్ ల్యాండింగ్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కొందరు ప్రయాణికులను ఇతర ఫ్లైట్స్లలో అడ్జస్ట్ చేసి పంపించారు. ఇక ముంబై నుంచి అమెరికా వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ముంబై నుంచి బయలుదేరిన కాసేపటికే విమానంలో టెక్నికల్ ఎర్రర్ వచ్చింది. అయితే దాంతో సముద్రంపైనే ఫ్లైట్ గంటకు పైగా చక్కర్లు కొట్టింది. టేక్ ఆఫ్ అయిన తర్వాత సాంకేతిక లోపం తలెత్తిందంటూ కూడా పైలట్స్ అనౌన్స్ చేయడంతో ప్రయాణికులంతా కూడా వణికిపోయారు. కొద్దిసేపటి తర్వాత తిరిగి ముంబైలో సేఫ్ ల్యాండింగ్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కొందరు ప్రయాణికులను ఇతర ఫ్లైట్స్లలో అడ్జస్ట్ చేసి పంపించడం జరిగింది. ఇక విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. అటు ముంబై నుంచి అమెరికా వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం అయితే జరిగింది. ముంబై నుంచి బయలుదేరింది విమానం. కాసేపటికే టెక్నికల్ ఎర్రర్ వచ్చింది. దాంతో సముద్రంపైనే ఫ్లైట్ గంటకు పైగా చక్కర్లు కొట్టినట్టుగా తెలుస్తుంది. టేక్ ఆఫ్ అయిన తర్వాత సాంకేతిక లోపం తలెత్తిందంటూ కూడా పైలట్స్ అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన నేపథ్యంలోనే ఆ విమానంలో ఉన్న ప్రయాణికులంతా కూడా ఒక్కసారిగా హడలిపోయారు. వారికి ఏం జరుగుతోందో, మరి సేఫ్ గా ల్యాండ్ అవుతుందా అవ్వదా అనే ఆలోచనలో ఉన్నారు. ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని విమానంలోనే కూర్చున్నారు ప్రయాణికులంతా కూడా. కానీ కొద్దిసేపటి తర్వాత తిరిగి ముంబైలో సేఫ్ ల్యాండింగ్ చేయడంతో ప్రయాణికులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇక మరికొంతమంది ప్రయాణికులను ఇతర ఫ్లైట్స్లలో అడ్జస్ట్ చేసి వారి యొక్క గమ్యస్థానాలకు పంపించడం జరిగింది. ఇక ముంబై నుంచి అమెరికా వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. గత కొద్ది కాలంగా కూడా మనం చూస్తూనే ఉన్నాము. విమానం టేక్ ఆఫ్ అయిన తర్వాత టైర్స్ ఊడిపోవడం, కానీ ల్యాండింగ్ సమయంలో కూడా ప్లేస్ కరెక్ట్ గా లేదు అంటూ కూడా ఎన్నో సాంకేతిక సమస్యలు తలెత్తిన సందర్భాలు నెలకొన్నాయి. సో ఈ విధంగా ఇప్పుడు ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తింది. ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా ఇటువంటి ఎర్రర్స్, టెక్నికల్ ఎర్రర్స్ చాలానే జరుగుతున్నాయి. మరి అధికారులు ఎంత జాగ్రత్త వహించినప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట ఇలాంటి తప్పిదాలు అయితే ఉన్నాయి. అటు ముంబై నుంచి అమెరికా వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం వల్ల సముద్రంపైనే గంటకు పైగా చక్కర్లు కొట్టిన సందర్భాలు నెలకొన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, విమానంలో టెక్నికల్ ఎర్రర్ వచ్చింది, అందువల్లనే గంటకు పైగా చక్కర్లు కొట్టింది విమానం అని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? టెక్నికల్ ఎర్రర్ కి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు? రైట్ శివ. ఇక ముంబై నుంచి అమెరికా వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, సాంకేతిక లోపం తలెత్తడం వల్ల ఎయిర్ ఇండియా విమానము ల్యాండింగ్ సమయంలో సముద్రంపైనే గంటకు పైగా చక్కర్లు కొట్టింది అని చెబుతున్నారు. దీనికి సంబంధించి అధికారులు ఏం చెబుతున్నారు? పూర్తి వివరాలు ఏంటి? రైట్ రేఖ, మరో ఎయిర్ ఇండియా విమానం ప్రయాణికులను వణికించింది. ఇటు అమెరికా వెళ్తున్న ప్రయాణికులను ఎయిర్ ఇండియా విమానం వణికించింది. ముంబై నుంచి బయలుదేరిన ఈ విమానం టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం తలెత్తినట్టు తెలుస్తుంది. సముద్రంపై గంటకు పైగా చక్కర్లు కొట్టింది. దీంతో దాంట్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఎట్టకేలకు అర్ధరాత్రి ముంబై నుంచి న్యూజెర్సీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా 191 విమానం అనేది టేకాఫ్ అయిన తర్వాత న్యూజెర్సీకి బయలుదేరిన తర్వాత అక్కడికి టేకాఫ్ అయిన తర్వాత సాంకేతిక లోపం తలెత్తినట్లుగా కూడా ప్రకటించారు పైలట్ అనౌన్స్మెంట్తో ప్రయాణికులందరూ కూడా వణికిపోయారు. అయితే గతంలో ఏదైతే అహ్మదాబాద్లో ప్రమాదం చోటు చేసుకుందో ఆ ప్రమాదాన్ని వారంతా కూడా ఒక్కసారిగా
గుర్తు చేసుకున్నట్లుగా కూడా వారు చెప్తున్నారు. అంటే సముద్రం పైన చక్కర్లు కొట్టిన నేపథ్యంలో ఏం జరుగుతుందో అనేది కూడా ఆకాశంలో ఉన్న విమానంలో ఉన్న ప్రయాణికులంతా కూడా తీవ్ర ఆందోళన భయభ్రాంతులకు గురైనట్లుగా కూడా తెలుస్తోంది. దానికి సంబంధించి ఇప్పటికే అందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఎయిర్ ఇండియా విమానంలో తరచూ కూడా ఇటువంటి సాంకేతిక లోపానికి సంబంధించిన సమస్యలు అనేవి ఎక్కువగా పునరావృతం అవుతున్నాయి. అయినప్పటికీ కూడా అంటే సుదూర ప్రాంతాలకు వెళ్ళే విమానాలలో ఇటువంటి సాంకేతిక లోపాలు రావడం వల్ల అత్యంత ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా అంటే ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ గతంలో కూడా అనేక ఘటనలు చోటు చేస్తున్నప్పటికీ కూడా ఎయిర్ ఇండియా ఇటువంటి లోపాలు సాంకేతిక లోపాలు సమస్యలున్న విమానాలను ఏ విధంగా వినియోగిస్తారనేది కూడా ప్రయాణికులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే టాటా గ్రూప్ చేతులకి ఇది వెళ్ళిన తర్వాత వారంతా అంటే సురక్షితంగా ఉంటుందంటూ కూడా అందరూ భావించారు. కానీ ఇవి సాంకేతిక లోపంతో అనేక మార్లు టేక్ ఆఫ్ అయిన తర్వాత కానీ మరోవైపు హైడ్రాలిక్ ప్రాబ్లం రావడం కానీ ఇంజిన్లో సాంకేతిక లోపం రావడం ఇంధన లోపాలు రావడం వల్ల కూడా అనేక సార్లు ఈ విమానాలు ప్రమాదాలకు గురవుతూ ఉన్నాయి. దానిలో భాగంగా ఈ ముంబై నుంచి న్యూజెర్సీకి వెళ్ళిన విమానం అక్కడికి వెళ్ళిన తర్వాత సాంకేతిక లోపం తలెత్తినట్లుగా పైలట్ ప్రకటించడం, అందులోనూ సముద్రం పైన సముద్రం పరిసర ప్రాంతాల సముద్రం ఉండడం, అక్కడ చక్కర్లు కొట్టడం, గంటకు పైగా చక్కర్లు కొట్టిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా ప్రయాణికులందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి వారంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే సుదూర ప్రాంతాలకు ఇలాంటి విమానాలను ఏ విధంగా పంపిస్తారు అంటూ కూడా వారందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక అర్ధరాత్రి నుంచి ముంబై ఎయిర్పోర్ట్లోనే ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. కొంతమందిని ఆల్టర్నేట్గా వేరే ఫ్లైట్లలో పంపించారు. శివ, అయితే ఈ విమానంలో మొత్తం ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు? ఈ టెక్నికల్ ఇష్యూ అని చెబుతున్నారు, దాన్ని సరిచేసే అవకాశం లేకపోయిందా? అంటే టెక్నికల్ ఇష్యూ అంటే ముందుగా వారు ఫ్లైట్ స్టార్ట్ అయ్యే ముందరు అంటే టేకాఫ్ అయ్యే ముందర మొత్తం అంతా కూడా హైడ్రాలిక్ కానీ ఇంధనం ఉందా లేదా, ఇంజిన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది, వీల్స్ ఏ విధంగా ఉన్నాయి, ప్రతి ఒక్కటి కూడా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే దాన్ని టేకాఫ్కు పర్మిషన్ ఇస్తారు. కానీ కొన్ని సమస్యలు అనేవి ఐడెంటిఫికేషన్ చేయలేకపోయిన నేపథ్యంలోనే ఈ సాంకేతిక లోపం తలెత్తింది అనేది కూడా చెప్తున్నారు. అంటే ముంబై నుంచి న్యూజెర్సీకి వెళ్ళిన సందర్భంలో అక్కడికి వెళ్ళిన తర్వాత టేకాఫ్ అయిన తర్వాత ఇటు పైలట్ సాంకేతిక లోపం గుర్తించి అనౌన్స్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో అక్కడున్న ప్రయాణికులందరూ కూడా తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. అంటే ఒకవైపు భయభ్రాంతులకు గురైనప్పటికీ కూడా ఎందుకు ముందు సాంకేతిక లోపాన్ని గుర్తించకుండా ప్రయాణికుల ప్రాణాలతో చెలగాట మారుతున్నారు అనేది కూడా ఇటు పైలట్ పైన సిబ్బంది పైన మరోవైపు ఎయిర్ ఇండియా సంస్థ పైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే గతంలో కూడా జరిగిన పరిణామాలు మనం ఒకసారి చూసుకుంటే కనుక జూన్ 12న అహ్మదాబాద్లో ముంబై నుంచి అంటే అక్కడ నుంచి లండన్ వెళ్లాల్సిన విమానం ఏదైతుందో ఆ విమానంలో కూడా ప్రమాదం చోటు చేసుకుంది. అంటే ఆ టేక్ ఆఫ్ అయిన వితిన్ సెకండ్స్లోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియా విమానంలో బోయింగ్ విమానం ఏదైతుందో 171 బోయింగ్ విమానంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దాని తర్వాత మొత్తం ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు మొత్తం 243 మంది ప్రయాణిస్తుంటే దాంట్లో 242 మంది చనిపోయారు. వారితో పాటు ఏదైతే మెడికోస్ హాస్టల్ మీద విమానం కూలిన నేపథ్యంలో దానికి సంబంధించిన దాంట్లో ఉన్నవారు భూమిపైన ఉన్నవారు కూడా కొంతమంది ఆ నేలపైన పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు మొత్తం 260 మందికి పైగా కూడా మృతి చెందారు. ఆ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానిపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇటు సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ కూడా ఒక ఎంక్వైరీ చేసింది. దానికి సంబంధించి ఇంధన లోపం వల్ల 2 ఇంజన్లు కూడా ఇంధన లోపం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ఒక ప్రాథమిక నిర్ధారణకైతే వచ్చారు. కానీ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అంటే దాంట్లో ఉన్న బ్లాక్ బాక్స్లో వాయిస్ కానీ ఇతర కీలక ఆధారాల ద్వారా ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానిపై మాత్రం ఇంకా గుర్తించాల్సి ఉంది. ఇది రేఖ. శివ, ప్రతిసారి ఎయిర్ ఇండియాలోనే ఇటువంటి విమానానికి సంబంధించి కూడా ఇటువంటి సాంకేతిక లోపం తలెత్తడము, లేదంటే రన్వే పైనే టైర్స్ ఊడిపోవడాన్ని, టేక్ ఆఫ్ అయిన తర్వాత టైర్ ఊడిపోవడాన్ని మనం చూసాము. అలాగే వింగ్ నుంచి మంటలు చెలరేగడాన్ని మనం చూస్తూనే ఉన్నాము. ప్రతిసారి ఏదో ఒక ఇష్యూ వస్తూనే ఉంది ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించి. ఎందుకు జాగ్రత్త చర్యలు తీసుకోలేకపోతున్నారు? అసలు అధికారుల నుంచి ఏదైనా రెస్పాన్స్ ఉంటుందా వీటికి సంబంధించి? అంటే సాధారణంగా ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ కావాలంటే టేక్ ఆఫ్ అయ్యే సమయానికి ముందే దాంట్లో మొత్తం సాంకేతిక సమస్యలు కానీ ఇక్కడ పైలట్ కానీ లోపల ఉన్న సిబ్బంది కానీ ఒక క్రూ అంతా కూడా ఇంజిన్ కానీ అది మరోవైపు హైడ్రాలిక్ దాంట్లో ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో వీల్స్కి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాత మాత్రమే ఈ ఫ్లైట్కు టేక్ ఆఫ్ చేయడానికి పర్మిషన్ అనేది ఉంటుంది. ఆ టేక్ ఆఫ్ అయిన తర్వాత
కొంతమంది నిర్లక్ష్యంగా చెక్కింగ్స్ అనేవి సాంకేతిక లోపాలు కానీ ఇతర చెక్కింగ్ క్రూ ఏది ఉంటుందో వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల లేదా ఆ సాంకేతిక సమస్యను గుర్తించకపోవడం వలన ఈ టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపాలు తలెత్తాయి అనేది పైలట్ అలర్ట్ చేయడం ద్వారా ఏటీఎస్కి సమాచారం ఇచ్చిన తర్వాత ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో రన్వే మీద ఖాళీ లేకపోతే కనుక ఫ్లైట్ ల్యాండ్ కావడానికి గాల్లోని చక్కెరలు కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సమయంలో వారు సాంకేతిక లోపం ఉందని చెప్పి ప్రయాణికులకు సమాచారం ఇవ్వడం, అనేక సార్లు ఇటువంటి ఎయిర్ ఇండియా విమానాలు అనేక మార్లు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అంటే గాల్లోని చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఆ సమయంలో కూడా ప్రయాణికులు తీవ్ర భయభ్రాంతులకు ఆందోళనకు గురవుతూ ఉంటారు. గతంలో కూడా ఇటు అహ్మదాబాద్లో ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదం జరిగిన తర్వాత కేవలం ఎయిర్ ఇండియా విమానాల్లోనే ఈ సాంకేతిక సమస్యలను ఎక్కువగా గుర్తించారు. అటు దీనికి సంబంధించి బోయింగ్ 787 బోయింగ్ విమానం ఏదైతే ప్రమాదానికి గురైందో జూన్ 12వ తేదీన అహ్మదాబాద్లో 243 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం 242 మంది చనిపోయారు. అదృష్టవశాత్తు ఒక వ్యక్తి మాత్రమే బ్రతికి ఉన్నారు. తర్వాత మెడికల్ సంబంధించిన హాస్టల్లో పడిపోవడంతో కుప్పకూలడంతో అక్కడ మొత్తం 260 మందికి పైగా కూడా చనిపోయారు. దానికి సంబంధించి ఇంకా ఎంక్వైరీ నడుస్తూనే ఉంది. కానీ అసలు ఏం జరిగింది అనేది మాత్రం ఇప్పటివరకు నిర్ధారణకు రాలేకపోయారు. అంటే సాంకేతిక సమస్యలు ముందుగా గుర్తించి వారు టేకాఫ్ చేయడం అనేది జరుగుతుంది. కొంతమంది కొన్ని సందర్భాల్లో టేకాఫ్ చేయకుండా సాంకేతిక సమస్యలు ఉన్నాయి, ఆల్టర్నేట్ వేరే ఫ్లైట్ను అరేంజ్ చేస్తుంటారు. కానీ లోకల్గా అంటే ముంబై నుంచి ఢిల్లీ నుంచి ముంబై, బెంగళూరు, తమిళనాడు, ఇలా పశ్చిమ బెంగాల్ ఇటువంటి లోకల్ ఓన్లీ రాష్ట్రాల వరకు అయితే ఇటువంటి ప్రమాదం ఉండదు. కానీ సుదూర ప్రాంతాలకు 1000 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిన పరిస్థితులు కూడా ఎయిర్ ఇండియా ఈ విధంగా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుంది అనేది కూడా ప్రజలందరూ కూడా మరి ముఖ్యంగా దాంట్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే టాటా చేతికి వెళ్ళిన తర్వాత దీంట్లో సురక్షితంగా ప్రయాణం చేయొచ్చు, టాటా అన్ని విధాల సురక్షితంగా దీనికి విమానాలకు సంబంధించి ఫెసిలిటీస్ కానీ దాంట్లో ఎటువంటి సాంకేతిక లోపాలు లేకుండా అన్ని విధాలా బాగుంటుంది అనేది కూడా అందరూ భావించారు. కానీ టాటా చేతికి వెళ్ళిన తర్వాత కూడా ఈ విధంగా సాంకేతిక లోపాలు రావడం, సుదూర ప్రాంతాలకు ఇతర దేశాలకు వెళ్ళే విమానాల్లో ఇటువంటి ఘటనలు జరగడం అనేది చాలా అసంతృప్తి అయితే అందరూ వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా సుదూర ప్రాంతాలకు వెళ్ళే విమానాల్లో ఈ విధంగా సాంకేతిక లోపాలు ఉన్న విమానాల్లో ప్రయాణం చేయడం ద్వారా చాలా వరకు ప్రాణ నష్టం అనేది జరుగుతుంది, భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఏ విధంగా నిర్లక్ష్యం వహిస్తారు అంటే ఆల్రెడీ ఒకసారి ఇటు జూన్ 12న ఈ విధంగా ప్రమాదం జరిగింది. లండన్ వెళ్లాల్సిన విమానం ప్రమాదానికి గురైంది. దాని నుంచి ఇంకా గుణపాఠం నేర్చుకోకుండా ఇలాంటి సాంకేతిక లోపాలు ఉన్న విమానాలను అంటే కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల లేకపోతే టెక్నికల్ టీమ్ నిర్లక్ష్యం వల్ల అక్కడ క్రూ నిర్లక్ష్యం వల్ల లేదా సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఇటువంటి సమస్యలన్నీ తలెత్తుతూ ఉంటాయి. అది ఎవరు ఎటువంటి నిర్లక్ష్యం వహించినా కానీ ప్రాణాలనేవి పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రయాణికులు, సాధారణ ప్రయాణికులు ఎవరైతే ఎన్నో కళలతో వారు ఇతర దేశాలకు వెళ్తూ ఉంటారు, అక్కడ జీవించడానికి వెళ్తూ ఉంటారు. అటువంటి ఘటనే జూన్ 12వ తేదీన అహ్మదాబాద్లో చోటు చేసుకుంది. ఇప్పుడు అట్ ద సేమ్ టైం అదృష్టవశాత్తు అందరూ బ్రతికాం, లేని పక్షంలో ఆ సముద్రంపై గంటకు పైగా చక్కర్లు కొట్టింది. కానీ ఏదైనా అనుకోని ఘటన జరిగినట్టే ఎవరు దీనికి బాధ్యత వహిస్తారంటూ కూడా దాంట్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. చూడాలి మరి ఏం జరగబోతుంది. భవిష్యత్తులోనైనా ఇటువంటి ప్రమాదాలు కానీ సాంకేతిక లోపాలు జరగకుండా ఎయిర్ ఇండియా విమాన సంస్థ ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది కూడా చూడాల్సి ఉంది. కానీ ఇటు న్యూ జెర్సీ వెళ్లే విమానంలో ఇటువంటి సాంకేతిక లోపం జరగడం వల్ల కూడా ప్రజలందరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ముంబై నుంచి అమెరికా వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం అయితే తలెత్తింది. ముంబై నుంచి బయలుదేరిన కాసేపటికే విమానంలో టెక్నికల్ ఎర్రర్ వచ్చింది. దాంతో సముద్రంపైనే ఫ్లైట్ గంటకు పైగా చక్కర్లు కొట్టి తిరిగి మళ్లీ ముంబైలోనే ల్యాండ్ అవ్వడం జరిగింది.